హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మలూస్ కిచెన్ అండి. నేను మీ సునీత. ఈరోజు మనకి అందరికీ ఇష్టమైన అండ్ కిడ్స్ స్పెషల్ రెసిపీ మనం పొటాటో లాలీపాప్స్ విత్ గార్లిక్ చిల్లీ సాస్తో ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీ రెసిపీ. మీరు ఈవినింగ్ స్నాక్ లాగా మనం రెడీ చేసుకోవచ్చు, పిల్లలకి ఇవ్వచ్చండి. అది లిటిల్ ఎక్కువ స్పైసీ కూడా ఏమీ ఉండదు. సో ఇది ఎలా రెడీ చేసుకోవాలో మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దీనికి ఫస్ట్ మనం మ్యాష్డ్ పొటాటో 3 పొటాటోస్ తీసుకొని బాయిల్ చేసుకొని అది మనం మ్యాష్ చేసుకొని తీసుకోవాలి 1 కప్పు. తర్వాత ఒక ఉల్లిపాయలు చాప్డ్గా కట్ చేసుకున్నవి, క్యారెట్ చాప్డ్గా కట్ చేసుకున్నవి 1 కప్పు తీసుకోవాలి. 1 టీ స్పూను గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా 1 టీ స్పూన్ చాప్డ్గా కట్ చేసుకున్నవి తీసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ కారము, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, ఆమ్చూర్ పౌడర్ కూడా అండి హాఫ్ టీ స్పూన్ చొప్పున మనం తీసుకోవాలి. తర్వాత పెప్పర్ పౌడర్, మిరియాల పౌడరు తీసుకోవాలండి 1 హాఫ్ టీ స్పూన్. తర్వాత గరం మసాలా పౌడరు, సాల్ట్ మనకి రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మనము మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో మనము బ్రెడ్ క్రమ్స్ కూడా 1 కప్పు తీసుకోవాలి, ఎందుకంటే మనకి బైండింగ్ రావటం కోసమని. దీన్ని బాగా మనం చేతితో మనం బాగా కలుపుకోవాలండి, లంప్స్ లేకుండా మ్యాష్ చేసుకొని మనం కలుపుకొని ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనము కొంచెం ఆయిల్ చేతిలో మనం రాసుకొని ఇలా బాల్ సైజులో మనము దీన్ని చుట్టుకోవాలండి. ఇలా బాల్ సైజు పెద్దగానే మనం చుట్టాలండి. బాల్ సైజులో ఇలా చుట్టుకున్న తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ వెడల్పు స్టిక్స్ తీసుకోండి. దాన్ని మనం దీనికి మధ్యలో పెట్టుకొని ఇలాగా మనం లాలీపాప్ షేప్లో దీన్ని మనము చేసుకోవాలన్నమాట. లాలీపాప్ షేప్ లాగా తీసుకొని అన్నీ ఇలాగే రెడీ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. తర్వాత 2 టీ స్పూన్లు మనము కార్న్ఫ్లోర్ పిండి తీసుకొని అందులో వాటరు వేసుకొని కొంచెం సాల్ట్, పించ్ ఆఫ్ కారం కూడా వేసుకోవచ్చండి, అది ఆప్షనల్. దీన్ని మనం డిప్ చేసుకొని ఇలా బ్రెడ్ క్రమ్స్లో మనం పూర్తిగా దీన్ని మనము అన్నీ కోట్ అయ్యేలాగా మనం చుట్టుకోవాలండి. ఇలాగా బ్రెడ్ క్రమ్స్ అన్నా తీసుకోవచ్చు, మనం కార్న్ఫ్లాక్స్ అన్నా తీసుకోవచ్చండి. ఇవి ఇంట్లో చేసిన బ్రెడ్ క్రమ్స్ నేను. సో మనము బయట దొరికేవన్నా తీసుకోవచ్చండి. ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక మనం డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని ఒక్కొక్కటిగా మనము డ్రాప్ చేసుకొని అందులో ఇలాగా 4 పక్కల మనం వేపుకోవాలండి. టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము తీసేసుకోవచ్చు దీన్ని. ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సాస్ రెడీ చేసుకుందాము. దీనికి మనం 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని గార్లిక్, మనము వెల్లుల్లిపాయలు, అల్లము చాలా చిన్నగా కట్ చేసుకున్నవి, ఉల్లిపాయలు కూడా తీసుకొని అన్నీ బాగా వేపుకోవాలండి. కొంచెం 2 మినిట్స్ మనం వేపుకున్న తర్వాత మనం దీంట్లో గ్రీన్ చిల్లీలు కూడా బాగా సన్నగా తరుక్కున్న గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు వేసుకొని 1 టీ స్పూన్ మనం టమాటో కెచప్ తీసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మనం సోయా సాసు, కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ 1 హాఫ్ టీ స్పూన్, తర్వాత గరం మసాలా పౌడరు, వెనిగర్ 1 టీ స్పూన్ తీసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని 2 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మనము కార్న్ఫ్లోర్ వాటర్లో కలుపుకున్నవి ఇందులో మనం బైండింగ్ కోసమని చిక్కగా వస్తుంది. సో దానివల్ల తీసుకొని మనం కలుపుకొని కొంచెము కొత్తిమీర వేసుకున్నామంటే మనకి సాస్ రెడీ అయిపోతుందండి. తర్వాత మనం ఫ్రైడ్ బ్రెడ్ ఉంది కదండి మనకి లాలీపాప్స్, అవన్నీ మనం ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం సాస్ అంతా ఒక్కొక్క దాని మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది సాస్ ఒకవేళ ఇష్టం లేని వాళ్ళైతే విడిగా కూడా మనం తినొచ్చు అనమాట. విడిగా లాలీపాప్స్ కూడా తినొచ్చు. చిన్నపిల్లలు సాస్ ఇష్టపడకపోతే ఒకవేళ ఇది గార్లిక్ సాస్ కాబట్టి అలా కూడా చేయొచ్చు. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి మనం సర్వ్ చేసామంటే చాలా టేస్టీగా, వెరైటీగా పిల్లలు ఎమ్మీగా తినేస్తారండి. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇది మనం కిడ్స్ చాలా ఇష్టపడే రెసిపీస్ ఇంట్లో ట్రై చేస్తుంటాం కదండి, మీరు కూడా ట్రై చేయండి. హోప్ యూ మీరు అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను. సో ఇది మన ఫ్రెండ్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ వీడియోలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ రెసిపీలో మనం కలుసుకుందాం.